ఒక మాట చెప్పండి అన్న రాపిడ్ ఫైర్. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. చెప్పడానికి ఏం లేదు, గత చరిత్ర అంతే. హరీష్ రావు గురించి? హరీష్ రావు చాలా పెద్ద యాక్టర్, అంటే ఆస్కార్ లెవెల్లో ఉంటుంది ఆయన. కేటీఆర్? కేటీ రామారావు కొద్దిగా నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కలలు కన్నడు, సాకారం చేసుకున్నాడు. కేసీఆర్ మన కేటీఆర్ గారు ఇంకోటి సవాల్ చేశారన్న, రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్తున్నా నీకు, నువ్వు మొగడు అయితే 6 గ్యారెంట్లు, మహాలక్ష్మి ఇవన్నీ ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేసినాక మీరు ఏంటో చూపించండి, ఇవన్నీ మాటలు మాడదు అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది చెప్పుడు కంటే, రేవంత్ రెడ్డి గారు మీ అయ్యని కామారెడ్డిలో ఓడగొట్టారు. మొగోడా కాదా అనేది మీ అయ్యని. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు, కానీ రేవంత్ రెడ్డి పోటీ వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు. సరే, అది అటు పెడితే రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది రేపు పొద్దుగాల కాళేశ్వరం చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదనేది రేపు పొద్దుగల ఫోన్ ట్యాపింగ్ కేసు చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది బుల్డోజర్ వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ కాడ నిలబడ్డప్పుడు తెలుస్తుంది. నేనేమంటున్నా, కేటీ రామారావు మొగోడా, రేవంత్ రెడ్డి మొగోడా అనేది కాదు, మా పంచాయతీ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మొగోళ్ళలో కాదని మీ ఒక్క రూమ్లోకి పోయి చూసుకోరు, మాకు సంబంధం లేదు. ఓకే, కానీ అల్టిమేట్గా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్, దుర్మార్గమైన పాలిటిక్స్ చేయకండి, అవి తప్పు. ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి. ఫస్ట్ మీరు మొగోళ్ళ కాదనేది మాకు నేను ఎట్లా చూస్తా, నాకెట్లా తెలుస్తుంది? నీవు మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టి బుల్డోజర్లు పెట్టి నాలాలు సాఫ్ చేయండి అని చెప్పి నువ్వు చెప్పినావు, మొగోన్ లెక్క చెప్పినావు. ఇవాళ బుల్డోజర్లు వస్తే అడ్డుకోండి అని చెప్తా ఉన్నావు. మరి దీన్ని ఏమంటారు? మరి ఆయన చెప్పాలి, కేటీ రామారావు. జరిగి